సూర్యోదయానికి 72 నిమిషాల ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే కొంతమంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనిపించే కలలు అనేక సందేశాలు ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కనిపించే కొన్ని కలలు ఇంటికి సంపద రాకను సూచిస్తాయట. ఉదయం పూట కలలో కనిపించే సంఘటనలు లేదా విషయాలు శుభాన్ని లేదా అశుభాన్ని సూచిస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చే కలలు నిజమవుతాయని స్వప్న శాస్త్రంలో కూడా పేర్కొన్నారు. మరి బ్రహ్మ ముహూర్తంలో ఏ కలలు ఆర్థిక లాభాన్ని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు కలలో నవ్వడం. కలల శాస్త్రం ప్రకారం మీకు ఉదయం పూట చిన్న పిల్లలు సరదాగా లేదా ఆనందంగా ఉన్నట్లు కల వస్తే ఈ కల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీ కలలో శిశువు నవ్వడం అంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం. అలాగే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నారు. నదిలో స్నానమాచరించినట్లు కల వచ్చినట్లయితే దీన్ని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఎవరైనా అలాంటి కలను చూస్తే అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని, లాభం పొందబోతున్నారని అర్థం. అలాగే కలలో ధాన్యాల కూపన్ చూసినట్లయితే ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్త సమయంలో ధాన్యాల కుప్పను చూసినా లేదా ధాన్యాల కుప్పపైకి ఎక్కినట్లు చూసినా మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం. మీ కలలో మీరే ఇంటర్వ్యూ ఇవ్వడం. స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగినట్లయితే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సూచిస్తుంది. అలాగే మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. ఇకపోతే కలలో నీటి కుండను చూడడం. స్వప్న శాస్త్రాల ప్రకారం కలలో నీటితో నిండిన కలశం లేదా మట్టిని చూడడం శుభ స్వప్నంగా పరిగణిస్తారు. అంటే భవిష్యత్తులో ఆ వ్యక్తి అపారమైన సంపదతో పాటు భూ ప్రయోజనాలను పొందబోతున్నాడని అర్థం. అదే సమయంలో బ్రహ్మ ముహూర్తంలో మట్టి కుండ లేదా పాత్రను చూడడం మంచిదని భావిస్తారు. ఇక చివరిగా కలలో పళ్ళు విరగడం. బ్రహ్మ ముహూర్తంలో ఒక వ్యక్తి తన దంతాలు విరగడం చూస్తే శుభప్రదంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారంలో లాభం పొందుతుందని సూచిస్తుంది. స్వప్న శాస్త్రంలో తన దంతాలు విరిగిపోవడాన్ని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.